డిగ్రీ వరకు చదివారు. అయితే అందరిలా ఏదో ఒక జాబ్ చేద్దాంలే అని ఖాళీగా కూర్చోలేదు. అసలే కరోనా కాలం, ఉన్న ఉద్యోగాలే ఊడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ కాళ్లపై తామే నిలబడాలని నిశ్చయించుకున్నారు. రొటీన్కు భిన్నంగా పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టారు. డిగ్రీ చదివి పచ్చళ్ళ వ్యాపారం ఏంటని అంతా అంటున్నా వెనకడుగు వేయలేదు. యువతులు తలుచుకుంటే కుటుంబాల తలరాతలు ఎలా మారతాయో నిరూపించారు. హలో అండి, నా పేరు రిషి వర్మ. నేను నా ఫ్రెండ్ కలిసి ఇది ఒక స్టార్టప్ లాగా స్టార్ట్ చేసాము. స్టార్టప్ పేరు వచ్చేసి ఊరగాయ అండ్ మా ట్యాగ్ లైన్ వచ్చేసి పికిల్స్ రీడిఫైన్డ్. అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పేసి మీరు అడిగితే మటుకు నేను ఎలా చెప్తానంటే, ఇద్దరం కలిసి డిగ్రీ చేసాము. డిగ్రీ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో బీవాక్ రీటైల్ మేనేజ్మెంట్ అండ్ ఐటీ. మాది కంప్లీట్లీ కోర్ వచ్చేసి రీటైల్ మేనేజ్మెంట్ అనమాట. సో మాకు ఏ రకంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ ఈ రకమైనటువంటి ఏరియాస్లో చాలా ఇంటర్న్షిప్స్ చేసాము. సో మాకు ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండింది. అండ్ మేమిద్దరమే ఎందుకు అనుకున్నామంటే, ఇద్దరికి ఆర్ట్ వైపు కానీ ఏదో ఒక ఇంట్రెస్ట్తో కానీ చాలా సిమిలారిటీస్ కలిసినాయి. సో ఆ రకంగా ఇద్దరం కలిసి ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అండ్ ఇద్దరం ఆల్రెడీ ఒక కార్పొరేట్ కంపెనీలో ప్లేస్ అయ్యాము డిగ్రీ అయిపోయేసరికి. బట్ బికాజ్ ఆఫ్ లాక్డౌన్, మధ్యలో లాక్డౌన్ వచ్చేసరికి ఏమైందంటే, సరే ఎలానో ఖాళీగానే ఉన్నాము, ఏదో కొత్తగా చేద్దామని చెప్పేసి ఒక ఐడియా వచ్చిందనమాట. సో అలా కాకుండా ఒక స్టార్టప్ కంపెనీ నుంచి మాకు కాల్ వచ్చింది. అండ్ కాల్ రావడం ఇన్ ద సెన్స్ మేము వెళ్ళి అప్రోచ్ అయ్యాము. ఎందుకంటే స్టార్టప్ కదా, మాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అసలు వాళ్ళ మెకానిజమ్స్ కానీ వాళ్ళ ఫంక్షనాలిటీ కానీ ఏ రకంగా చేస్తున్నారు అది మొత్తం కంప్లీట్గా తెలుసుకోవాలని చెప్పేసి జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్గా జాయిన్ అవుదామని చెప్పి అనుకున్నాము. సరే జాయిన్ అవుతున్నాం అన్న టైంలో ఒక అసైన్మెంట్ లాగా ఇచ్చారనమాట. ఆ అసైన్మెంట్ ఏంటంటే 2 డీప్ రీసెర్చ్ వర్క్ ఉండిందనమాట. అంటే మార్కెట్ని అప్రోచ్ ఎలా అవ్వాలి, మార్కెట్ రీసెర్చ్ ఎలా ఉంటుంది, నీ టార్గెట్ ఆడియన్స్ ఏంటి. సో ఈ కైండ్ ఆఫ్ ఏరియాస్లో మాకు డీప్గా స్టడీ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాసెస్లో ఏమనిపించిందంటే, మనమే ఎందుకు కొత్తగా స్టార్ట్ చేయొద్దు, బికాజ్ మాకు ఉన్న ఐడియాస్ ప్రకారంగా చూస్తే లేదు మనం కూడా ట్రై చేస్తే తప్పే ఉంది అని చెప్పేసి ఒక థాట్ వచ్చింది. అండ్ దట్స్ వెన్ ఊరగాయ కేమ్ ఇన్. హైదరాబాద్కు చెందిన డి రిషివర్మ, నిజామాబాద్కు చెందిన కె శ్రీదుర్గా, వీరిద్దరూ గతేడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్లో బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ స్టడీస్, రీటైల్ మేనేజ్మెంట్ అండ్ ఐటీ చదివారు. గ్రాడ్యుయేషన్ చదివినా కోవిడ్ వల్ల ఉద్యోగం రాలేదు. అయినా నిరుత్సాహపడలేదు. ఖాళీగా ఉండకుండా సొంత వ్యాపారం మొదలుపెట్టారు. ఫోక్ టైల్స్ 22 పేరిట ఓ సంస్థను నెలకొల్పారు. దాని సాయంతో ఊరగాయ పేరిట అనేక రకాల పచ్చళ్ళు, పొడులను తయారు చేసి విక్రయిస్తున్నారు. అత్యంత నాణ్యమైన, శుభ్రమైన ప్యాక్తో పచ్చళ్లను అందిస్తుండటంతో వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. వారి పచ్చళ్ళు, పొడులకు రెగ్యులర్ కస్టమర్లు కూడా ఏర్పడ్డారు. హాయ్ అండి, నా పేరు శ్రీదుర్గా. నేను మా హోమ్ టౌన్ వచ్చేసి నిజామాబాద్. నేను డిగ్రీ కోసం, గ్రాడ్యుయేషన్ కోసం హైదరాబాద్కి వచ్చాను. అండ్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో చదివాను. మేము బీవోక్ అండ్ ఇంకా మా స్పెషలైజేషన్ రీటైల్ మేనేజ్మెంట్ అండ్ ఐటీ. ఓకే, సో ఇన్ కాలేజ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ 3 years మా ఫ్రెండ్స్ కానీ ఈవెన్ మా పార్ట్నర్ రిషి కానీ ఎలా ఉంటుందంటే, అంత మొత్తం స్టార్టప్ ఎంతూసియాసిస్ట్, మొత్తం బిజినెస్ల గురించి దాన్ని రీసెర్చ్ చేయడం. ఈవెన్ మా కాలేజ్లో అసైన్మెంట్స్ కానీ అన్నీ దానికి రిలేటెడే ఉంటుంది కాబట్టి మేము చాలా ఎక్సైటింగ్గా ఉంటుండే. సో అలా పాకెట్ మనీ కోసం మేము ఒక 2 to 3 బిజినెస్ లైక్ స్టిక్ షేక్స్ అని, కన్ఫెక్షనరీస్ అనుకుంటూ కాలేజ్లోనే అమ్మడము. సో అలా ఎలా మార్కెట్ చేయొచ్చు అని చిన్న ట్రయల్స్ పాకెట్ మనీ కోసం చేసిన రోజులు కూడా ఉన్నాయి కాలేజ్లో. వన్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత మాకు లైక్ యాజ్ సైడ్ కార్పొరేట్ జాబ్స్ వచ్చాయి. కానీ ఆ టైంలోనే లాక్డౌన్ ఉండడం, కోవిడ్ ఉండడం, లైక్ కైండ్ ఆఫ్ డైలమాలో ఉండే. వన్స్ అది లాక్డౌన్ ఎండ్ అయ్యే టైంకి వీవర్ లైక్ ఒక స్టార్టప్, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ స్టార్ట్ చేశారు.
ఇప్పుడు జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఈ 2 months గ్యాప్ ఉంది కదా, వి విల్ వర్క్ ఇన్ దట్ స్టార్టప్ సో దట్ మనకి ఇంకా కొంచెం నాలెడ్జ్ వస్తుంది ఎలా ఏంటి, తర్వాత మన కెరియర్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అన్నట్టు వస్తుంది అన్నట్టు మేము అలా వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇంకా మా ఫ్రెండ్తో మాట్లాడే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఇట్లా అన్నట్టు మాట్లాడాము. సో ఈవెన్ సేమ్ అతను మాకు కొన్ని అసైన్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ ప్రాసెస్లో మాకు ఏం తెలిసిందంటే, మేము ఈవెన్ కాలేజ్లో అలా చేస్తుండే, ఈవెన్ మేము టీ హబ్కి వెళ్ళి కొన్ని సెషన్స్ అటెండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో మాకు అనిపించింది వై కాంట్ మేము ఎందుకు చేయలేం, మాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, అంత నాలెడ్జ్ ఉంది అన్నట్టుగా మేము మా ఓన్గా ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం. మెయిన్గా ఏంటి అంటే మాకు ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఎందుకంటే మేము తీసుకుందే రీటైల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్లో. సో ఏదో ఒకటి చేయాలి అనే దాంతో ఇంకా స్టార్ట్ చేసాం గ్రౌండ్ వర్క్ అనేది. ఇట్స్ ఇన్ నవంబర్ 2020లో స్టార్ట్ చేసాం. కానీ దానికంటే ముందు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మా ఫ్యామిలీస్ని ఒప్పియాలి. సో దాని గురించి ఆలోచిస్తే ఈవెన్ రిషి వాళ్ళ ఇంట్లో ఎవ్రీవన్ సపోర్ట్ చేశారు, ఇంకా నువ్వు స్టార్టప్ చేస్తేనే ఇంకా మంచిగా ఉంటుంది కెరియర్ అని చేశారు. కమింగ్ టు మా ఇంట్లో నేను వెళ్ళి అడిగినాక లైక్ కోవిడ్ కదా అనే ఒక సిచ్యువేషన్తో ఆలోచించారు. బట్ వాళ్ళు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో ఏదైనా కానీ నన్ను చెయ్యు అని సపోర్ట్ చేస్తుంటారు. సో అలానే ఆ కాన్ఫిడెన్స్తో ఈవెన్ జాబ్కి టైం ఉంది ఇట్లా అన్నట్టుగా స్టార్టప్ ఈవెన్ కోవిడ్ అయినా కానీ ఏం పర్లేదు చూసుకుందాము అన్నట్టు సపోర్ట్ చేశారు. దెన్ దాని తర్వాత నేను ఇంకా స్టార్ట్ చేశాను గ్రౌండ్ వర్క్. లైక్ చాలా బిజినెస్లోని ఎలా చేయాలి ఏది చేయాలి అన్నీ చూసాము ఆఖరికి. కానీ ఫైనల్గా మాకు ఊరగాయ అనే థాట్ వచ్చింది ఎందుకు అంటే, యాక్చువల్ మా పేరెంట్ కంపెనీ పేరు ఫోక్టెల్ 22. ఆ పేరు అర్థం ఏంటి అంటే మా ఇద్దరి ఇష్టాలు అనమాట. మా ఇద్దరి ఇష్టం ఏంటి అంటే క్రాఫ్ట్స్ కానీ ఆర్ట్ కానీ కైండ్ ఆఫ్ ఆ ట్రెడిషనల్ వే మొత్తం తెలుగుదనం కానీ ఇవన్నీ ఇదే ఉంటుందన్నమాట. మేము ఎప్పుడు ఏది మాట్లాడుకున్నా సో వై నాట్ అది అని మాకేంటి అంటే మా కంపెనీ ఉద్దేశం ఫోక్టెల్ 22 మేము పాత పద్ధతులన్నీ మోడ్రన్ వేలో తీసుకొద్దాము అనే ఉద్దేశం మాది. ఇప్పుడు ఫోక్ అంటే పీపుల్స్ అనమాట, ప్రజలు. టేల్స్ అంటే స్టోరీ, అంటే వాళ్ళ స్టోరీని మేము మళ్ళీ చూపిద్దాము వాళ్ళకి అని. ఇప్పుడు పికిల్స్ అంటే ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. సో మేము దేని నుంచి స్టార్ట్ చేయాలి అనే దాంతో ప్రాసెస్లో అన్ని ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేద్దాం. అది క్లాతింగ్ అయినా సరే, ఫుడ్ అయినా సరే, ఏదైనా సరే ట్రెడిషనల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ ఫుడ్తో వెళ్దాం అనుకున్నాం, అది మా అండర్స్టాండింగ్ ప్రకారం ఉండింది. సో ఫుడ్లో ఎందులో నుంచి స్టార్ట్ చేద్దాం ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ అంటే పికిల్స్ అని చూస్ చేసుకున్నాం. ఎందుకంటే మేము ఉన్న మార్కెట్ దాన్ని బట్టి ఆ రీసెర్చ్ బట్టి మేము చూస్ చేసుకున్నాం అన్నమాట. నమస్తే అండి, నా పేరు సుమలత. నేను 10 సంవత్సరాల నుంచి పచ్చడిలో ఫీల్డ్లో జాబ్ చేస్తున్నానండి. నాకు ఏ జాబ్ అన్నా కూడా నాకు అంత ఇష్టంగా చేయలేను. ఈ పచ్చడి పని అంటే నాకు చాలా ఇష్టం. అది ఎందుకంటే ఆ పచ్చడి అనేది నలుగురు తిని సంతృప్తి పడతారు కాబట్టి నాకు ఈ ఫీల్డ్ అంటేనే నాకు చాలా ఇష్టం. ఈ పచ్చళ్ళు ఎలా అంటే అందరికీ పెట్టుకోవడం రాదు, కానీ చాలామందికి పచ్చళ్ళు కావాలి అని అనుకుంటారు. కాబట్టి నేను నాకు వచ్చిన పనిని నేను నలుగురితో పంచుకోవాలని నాకు ఈ పని అంటే చాలా ఇష్టం. అలా అని నేను ఎక్కువ పచ్చడికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంకా ఈ జాబ్ ఎందుకు చేస్తున్నానంటే ఇలాగా రిషి, దుర్గా వాళ్ళు ఇలాగ ఆంటీ మేము ఇలా పచ్చళ్ళు పెడుతున్నాం, మాకు మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అనడం వల్ల నాకు ఇంకా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నాకు పచ్చడి పని అంటే ఇష్టం కాబట్టి. అందుకు సరే అమ్మ నేను మీకు సపోర్ట్గా ఉంటాను అని చెప్పి ఇంకా మేము ఎలా అంటే ఎటువంటి ప్రోడక్ట్స్ బయట నుంచి తెచ్చుకోవడం కానీ అలా ఉండదు. స్వయంగా మిరపకాయలు తీసుకొచ్చుకొని ఎండబెట్టుకొని అది క్లీన్ చేసుకొని పౌడర్ చేసుకొని, ఇంకా ఆయిల్ కూడా పల్లీలు, గానుగు పట్టిన నూనె, అలాగా పసుపు అయిన టర్మరిక్ అవి తెచ్చుకొని ఆడించి అన్నీ మేము చేయితో చేసుకొని స్వచ్ఛంగా చేస్తామన్నమాట. ఇంకోటి ప్రిజర్వేటివ్స్ కూడా ఎక్కువ వాడము వీటిలో. ఇంకొకటి ఎక్కువ చేసుకొని అది మొత్తం పాడైపోయే వరకు పెట్టుకోకుండా ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడు ఫ్రెష్గా మేము వీక్లీ వైస్ పెట్టుకుంటూ అది అలా సేల్ చేస్తాం. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటేనే జనాలకి నచ్చుతుంది, ఆ టేస్ట్ అది అలా ఉంటుంది. 3 నెలలు పెట్టుకొని అది అమ్మడం వల్ల అది ఆయిల్ అంతా వాసన వచ్చేసి అలా ఎక్కువ ప్రిఫర్ చేయరు. మేము కష్టం అనుకోకుండా ఫ్రెష్గా తయారు చేసి మేము ఫ్రెష్గా ఇవ్వాలనుకుంటాం. ఊరగాయ గురించి చెప్పాలంటే ఈ ఐడియా రాకుండా ముందు కూడా చాలానే ఐడియాస్ వచ్చినాయి. ఇలా ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మీద వెళ్ళాలి,
అండ్ దాని మీద మళ్ళీ రీసెర్చ్ వర్క్ చేసిన తర్వాత ఏమనిపించిందంటే అది చాలా పెద్ద చైన్ అనిపించింది అండ్ చాలా మ్యాన్ పవర్ ఉండాలి. సో స్టార్టింగే కదా, అంత లార్జ్ స్కేల్లో వద్దు, కింద నుంచి స్టార్ట్ చేద్దాము, గ్రౌండ్ లెవెల్ నుంచి. సో ఒక ఐడియాతో స్టార్ట్ అయింది ఏంటంటే పికిల్స్ అని చెప్పేసి, బికాస్ పికిల్స్ అంటారు ప్రతి ఇంట్లో తినేది. సో ఆ రకంగా మేము పికిల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అండ్ దట్స్ వెన్ ఊరగాయ కేమ్ ఇన్. సో బేసికల్గా ఏంటంటే ఏ పికిల్స్ తీసుకున్నా ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో చూస్తే ఏ పికిల్స్ అయినా సరే, ఏ ప్రోడక్ట్ అయినా సరే యూఎస్పీ అన్నది రియలీ ఇంపార్టెంట్. యూనిక్ సెల్లింగ్, నీ ప్రోడక్ట్ని నువ్వు వేరే ప్రోడక్ట్తో డిఫరెన్షియేట్ చేయాలనుకుంటే మా ప్రోడక్ట్స్ వచ్చేసరికి మేము వాడేది కూడా సాల్ట్ కానీ ఆయిల్స్ కానీ అన్నీ న్యాచురల్గా వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే పికిల్స్ కనుక మీరు చూసినట్టయితే వాళ్ళు వాడే సాల్ట్స్ ఏదైతే ఉన్నాయో అయోడైజ్ సాల్ట్స్ అనమాట, మేము వాడేది రాక్ సాల్ట్. అండ్ ఈవెన్ ఆయిల్స్ కూడా అంతే, వాళ్ళు వాడేది రిఫైన్డ్ ఆయిల్స్, మేము అలా వాడట్లేదు. ఆ రకంగా చూసుకుంటే హెల్త్కి కూడా వెన్ కంపేర్డ్ ఆ పికిల్స్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మేబీ హెల్త్ కొంచెం దెబ్బతింటుంది, అరే బీపీ షూటప్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ మీరు రాక్ సాల్ట్ కన్జ్యూమ్ చేస్తే అంత బీపీ షూటప్ అవ్వదు. సో ఈ రకంగా చూసుకుంటే మటుకు ఈవెన్ కారం కానీ, మేము పికిల్స్లో యూజ్ చేసే కారం కానీ, మిర్చీస్ మేమే తీసుకుని మేమే గ్రైండ్ చేపించి ఆ కారం వాడుతున్నాం అనమాట. సో మీకు ఆ కలర్ కానీ, మీకు ఆ స్మెల్ కానీ అది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది మీ ఈ పికిల్స్తో కంపేర్ చేస్తే, ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న పికిల్స్తో కంపేర్ చేస్తే. సో మీకు వన్స్ అండ్ ఆల్సో మా దగ్గర వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ వచ్చారు మా దగ్గరికి. ఈవెన్ ఇట్ ఈస్ అ స్టార్ట్అప్, వన్స్ మా టేస్ట్ చూసి ఆ స్మెల్ చూసేసరికి ఎవ్వరూ మళ్ళీ వేరే పికిల్స్కి వెళ్ళరు. ఆ గ్యారంటీ అయితే మేము ఇస్తాం. బికాజ్ ఇప్పుడున్న కస్టమర్స్ కూడా ఏంటంటే ఆల్రెడీ 3 to 4 times ఆర్డర్ చేసిన వాళ్ళు అనమాట. సో ఆ రకంగా గ్యారంటీ ఇవ్వగలుగుతాం. మా టార్గెట్ ఆడియన్స్ చిన్న 10 years ఓల్డ్ బాబు నుంచి ఈవెన్ ఓల్డ్ వరకు. సో మాకు యాజ్ అ స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ మేము ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అంటే ఒక భయం అనేది ఉంటుంది, అది అవుతుందా లేదా అని ఫస్ట్ టైం ఇంకా అని. సో అందుకని మేము ఏం చేస్తామంటే ఇది టార్గెట్ ఆడియన్స్ మనకు ఉంటారు, మనం ఎంత మార్కెట్ చేసి ఎలా చేసినా సో మనకి టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు. సో ఎలా అయినా మార్కెట్ చేయొచ్చు, ఎలా అయినా సెల్ చేయొచ్చు, ఏది అవ్వకపోతే లైక్ వీ కెన్ డూ సంథింగ్ ఆర్ ఎల్స్ అన్నట్టుగా పికిల్స్ నుంచి స్టార్ట్ చేసాం. అండ్ ఇంకా అది ప్రతి ఇంట్లో వాడతారు కాబట్టి సో మాకు ఆ భయం అనేది పికిల్స్ నుంచి అయితే కొంచెం ఓకే ఉంటుంది యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ అన్నట్టు అనుకున్నాం. మేము చూసిన దానికన్నా, మేము ఆలోచించిన దానికన్నా చాలా లైక్ హ్యూజ్ రెస్పాన్సే వచ్చింది. లైక్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఇలా కానీ సో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక విధంగా ఏంటి అంటే మేము అన్ని ఆర్డర్స్ వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ లైవ్ అయినాక ఒక 2 weeks తర్వాత చెప్పాలి అంటే ఫస్ట్ 2 monthsలో వీ డిడ్ లైక్ లాట్ ఆఫ్ సేల్స్, మంచిగా సేల్స్ పరంగా కానీ. మెయిన్గా ఏంటి అంటే మా ప్యాకేజింగ్ చూసి అట్రాక్ట్ అయ్యారు. ప్యాకేజింగ్ ఎందుకు వచ్చింది అంటే ఇది మేము గ్లాస్ వాడతాం, అందరూ ప్లాస్టిక్ ఇట్లా అన్నీ వాడతారు, మేము అందులో గ్లాస్ కూడా ఇంక్లూడ్ చేసాం. గ్లాస్ ఎందుకు అంటే మీరు పికిల్ చూస్తే మీరు ఏదన్నా డబ్బాలో పెడితే తొందరగా పాడవడం కానీ ఏదన్నా ఒకటి అవుతుంది, కానీ గ్లాస్లో దాని లైఫ్ స్టేజ్ ఇంకెక్కువ ఉంటుంది అండ్ ఇంకా పికిల్ ఏం అవ్వకుండా, దాని టేస్ట్ కాకుండా ఏం అవ్వకుండా అంతే ఉంటుంది. సో మెయిన్గా మేము గ్లాస్ ప్రిఫర్ చేసాము. సో గ్లాస్ ప్రిఫర్ చేయడం వల్ల అందరికీ ఈ కాన్సెప్ట్ నచ్చి కూడా మాకు అలా ట్రాఫిక్ అనేది వచ్చింది. దాని నుంచి మేము వాళ్ళకి మా టేస్ట్ వాళ్ళు కొన్నా సరే మేము వాళ్ళకి మా టేస్ట్ చూపిస్తాం ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు. సో వాళ్ళు ఆ టేస్ట్ చూసి ఆ స్మెల్ చూసే వాళ్ళు మళ్ళీ ఇంకో ఏం అనకుండా జస్ట్ కొనుక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. సో మెయిన్గా ఏంటంటే మా మెయిన్ థింగ్ టేస్ట్, ఇక్కడ టేస్ట్, ప్యాకేజింగ్ ఇవన్నీ మా ఫ్యాక్టర్స్, మెయిన్ యూఎస్పీ అని నేను చెప్పగలుగుతాను. ఇది కంప్లీట్లీ హోమ్ మేడ్ అండి. బికాజ్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే ఆల్రెడీ మా దగ్గర ఉన్న ఎంప్లాయీ కూడా ఆల్రెడీ ఒక 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట పికిల్స్ మేకింగ్లో. 1 year 2 years కాదు, హోల్ 8 years వర్క్ చేసిన వాళ్ళ దగ్గర మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఆ రకంగా చూసుకునేటట్టు అయితే కనుక మేము వాడే ఇంగ్రీడియంట్స్ కానీ, మేము వాడే ఎవ్రీథింగ్ ఏ రకంగా ఉన్నా కూడా
టేస్ట్ మటుకు మేము కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు, క్వాలిటీ మేము కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. పికిల్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల మంచిది కాదు, లేకపోతే బీపీ ఎక్కువ అయిపోతుంది, లేదా ముసలోళ్ళు ఎక్కువ తినకూడదు, ఇలాంటివి ఎక్కువైనాయి. కానీ మా పరంగా ఏంటంటే మేము అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు తెద్దాం అనుకున్నామంటే, అదే కాకుండా ఈవెన్ మీరు గోంగూర చూసుకున్నా, వేరే ఏవి చూసుకున్నా కూడా కొన్ని వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి. ఇప్పుడు లెమన్ తీసుకున్నా అంటే వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి. సో ఆ రకంగా మనం కంపేర్ చేసి ఈచ్ స్పూన్ అంటే 1 స్పూన్ ఆఫ్ లెమన్ పికిల్ ఒక్కరోజు తింటే మీకు ఆ ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఈ రకంగా హెల్త్ బెనిఫిట్స్ పరంగా జనాల దగ్గరికి తీసుకొద్దాం అన్నదే మా కాన్సెప్ట్ అనమాట. హెల్త్ పరంగా ఏ రకంగా మీకు బెనిఫిటో అని చెప్పి న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ తోటి వద్దామని చెప్పేసి ఊరగాయ పెట్టడం జరిగిందనమాట. ఈ ఊరగాయ పెట్టి Feb 16th పెట్టామండి 2021 ఈ ఇయర్లోనే. ది బెస్ట్ ఇద్దాం అనుకున్నాము, ది బెస్ట్గా రన్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి కూడా. www.theuragaya.com అని చెప్పి ఆ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయొచ్చు. అండ్ మోస్ట్లీ మాకు వచ్చే ఆర్డర్స్ కూడా ఏంటంటే మేము ఆఫ్లైన్ సెల్లింగ్ కూడా చేయడం జరిగింది. సో మేము ఎగ్జిబిషన్స్లో పెట్టాము, ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్ కానివ్వండి, అండ్ ఆల్సో సింధీ కాలనీలో కూడా ఆర్యవైశ్య సభలో పెట్టడం జరిగింది. సో అక్కడ వచ్చి కొన్నోళ్ళే మళ్ళీ రిపీటెడ్ కస్టమర్స్ అనమాట. మాకు బేసికల్గా ఏంటంటే ఆ టేస్ట్ అండ్ లుక్, ఆ బాటిల్ మీరు చూస్తే కూడా కంప్లీట్లీ గ్లాస్ అయిపోయేసరికి ఏంటంటే చాలామంది అట్రాక్టివ్ అవ్వడం, అండ్ ఆల్సో మా టేస్ట్ చూసేసరికి సో ఆఫ్లైన్గా వచ్చిన కస్టమర్స్ ఎక్కువ అనమాట వెన్ కంపేర్ టు ఆన్లైన్గా కూడా మేము ఎలా మార్కెట్ చేస్తాం ఏంటి అంటే మటుకు మాది ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ఆల్సో వెబ్సైట్లో నుంచి వస్తుందన్నమాట. అండ్ ఆల్సో మాకు వాట్సాప్లో కూడా ఎవరైనా జస్ట్ టెక్స్ట్ ఆర్ కాల్ చేస్తే మేము ఆర్డర్ ప్లేస్ చేస్తాం. అమెజాన్ అండ్ స్విగ్గీకి అప్రోచ్ అయ్యాము. సో ఇంకా ప్రాసెస్లో ఉంది. వన్స్ ఫైనలైజ్ అయితే కనుక ఈవెన్ దాని నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు. It's been 6 months అండ్ అంతా లైక్ బెస్ట్గా ఆన్ పార్ వెళ్తుంది మాకు. అంటే ఏది ఇలా అని కాకుండా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. కస్టమర్స్ కూడా కాల్ చేసి మీ టేస్ట్ చాలా బాగుంది అని చెప్పడం, నేను లైక్ అదొక మంచి ఫీలింగ్ ఇస్తుంది, రాదర్ దెన్ డూయింగ్ ఒక ఎంఎన్సీ దాంట్లో జాబ్ చేయడం కన్నా అన్నట్టు. సో ఇట్స్ ఫైన్, మేము చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాం. మా దగ్గర టోటల్గా 7 పికిల్స్ ఉన్నాయి, 6 పొడీస్ ఉన్నాయి. అండ్ ఇందులో కూడా ఏంటి అంటే 250 grams, 500 grams అండ్ ఇక కస్టమైజేషన్ బట్టి మేము ప్యాక్ చేసి ఇస్తూ ఉంటాం. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు పైలట్ స్టడీ అనేది చేసాం. అంటే ఎలా అంటే మా ప్రోడక్ట్స్ నచ్చుతాయో లేదో అని తెలుసుకుందాం అనుకున్నాం. సో దాన్ని బట్టి మేము ఫస్ట్ లైక్ ఒక కేజీ, ½ కేజీ తయారు చేసి మాకు తెలిసిన సర్కిల్లోనే మేము ఇచ్చాం. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి, డిఫరెంట్ ఫ్యామిలీస్కి మేము ఇచ్చాం. సో మీరు ఇట్లా ఫంక్షన్స్కి కానీ లేదు అంటే హోటల్స్లో మీరు సప్లై చేసుకోవడానికి కానీ ఇట్లా సప్లై చేయాలి అంటే మేము బల్క్లో కూడా సప్లై చేస్తామండి. ఏదంటే కస్టమర్స్ ఎలా కావాలి అనుకుంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము సప్లై చేస్తుంటాము. డైరెక్ట్ మాకు నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. మా నెంబర్ లైక్ 7386428889. అండ్ నాట్ ఓన్లీ దట్, మేము ఏంటి అంటే కొత్తగా గిఫ్ట్ హ్యాంపర్స్తో కూడా స్టార్ట్ చేసాము. మా గిఫ్ట్ హ్యాంపర్ స్టార్ట్ చేయడానికి వెనక రీజన్ ఏంటి అంటే, మనం పచ్చడి తింటే అది చాలా రోజులకి, అది టేస్ట్ చాలా బాగుంటే చాలా గుర్తుండిపోతుంది మనకి. మనం ఎవరైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు ఇలా గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తే వాళ్ళు ఆ టేస్ట్ బట్టి ఎంత బాగా వీళ్ళ ఫంక్షన్లో మనకి ఇది ఇచ్చారు, అది టేస్ట్ చాలా బాగుండే, అది ఇంకా చాలా వాల్యుబుల్ గిఫ్ట్ అవుతుంది అన్నట్టు మేము ఇది స్టార్ట్ చేసాము. చాలా ఎకో ఫ్రెండ్లీగా ట్రై చేస్తుంటాం. లైక్ మేము బుట్టలు కానీ వాళ్ళ కస్టమైజేషన్ బట్టి కూడా చేస్తూ ఉంటాము. వేరే కంట్రీస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ క్రేవింగ్స్ ఉంటాయన్నమాట. అరే ఆ హోమ్ ఫీలింగ్ అంటూ రాదు, బికాజ్ వాళ్ళు దూరంగా ఉంటారు కనుక. సో మేము ఏం చేస్తున్నామంటే, మీకు ఎక్కడ కంట్రీస్లో ఎక్కడున్నా కూడా సరే మీరు జస్ట్ మాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే సరిపోతుంది అండ్ మీకు డెలివర్ చేసేస్తామన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఆల్రెడీ మాకు వేరే స్టేట్స్ నుంచి ఆల్రెడీ వస్తున్నాయి ఆర్డర్స్. అస్సాం అని చెప్పి, బెంగళూరు, చెన్నై, వేరే స్టేట్స్ నుంచి వస్తున్నాయి. అండ్ ఆల్సో యూఎస్ నుంచి కూడా ఇదివరకు చాలానే ఆర్డర్స్ వచ్చినాయి. ఈవెన్ వాళ్ళకు కూడా షిప్ చేయడం జరిగింది.
సో వాళ్ళ నుంచి కూడా చాలా ఎక్కువ మంచి రివ్యూస్ వచ్చినాయి. ఈ రకంగానే కాకుండా ఎక్కువ ఏ రకంగా అయినా కూడా డైవర్సిఫై చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.